ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరోవైపు మీ బిడ్డ సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చాలా కష్టపడితే వ్యవస్థలో విపరీతమైన మార్పులు తీసుకొస్తే, ఎక్కడా కూడా లంచం అనేది లేకుండా చేస్తే, ఇంతగా పారదర్శకత చేస్తే, కష్టపడితే 70,000 కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితి మీ బిడ్డ చేస్తా ఉంటే, గతంలో ఏమీ చెయ్యని ఈ వ్యక్తి, ఏ స్కీము పెట్టని ఈ వ్యక్తి, ఏ మంచి చెయ్యని ఈ వ్యక్తి, గత చరిత్ర అంతా కూడా మోసాలకే పరిమితమైన ఈ వ్యక్తి ఈరోజు మీ బిడ్డ 70,000 కోట్లు ఇస్తా ఉన్నాడు సంవత్సరానికంటే, లేదు కాదు 1,26,000 కోట్ల రూపాయలు నేను ఇస్తాను అని అంటా ఉన్నాడు అని అంటే, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇది అయ్యేదా? మళ్ళీ మోసం చేయడం కాదా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజకీయాలలో ఎప్పుడైనా కూడా ఒక్కటి గుర్తుంచుకోండి. ఎందుకనంటే మీరంతా కూడా రేపొద్దున బావి లీడర్లు కావుతారు. ఈరోజు మీరు చేస్తా ఉన్నవి సేవా కార్యక్రమాలు రేపొద్దున మిమ్మల్ని అందరినీ బావి లీడర్లుగా నిలబడతాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అనంటే, లీడర్ నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట కష్టమైన నష్టమైన ఆ మనిషి ఆ మాట మీద నిలబడతాడు అన్న నమ్మకం ప్రతి పేదవాడిలోనూ ఉండాలి. ఆ విశ్వసనీయత ఏ రోజైతే ఆ లీడర్ ఇవ్వగలుగుతాడో అప్పుడు ఆ లీడర్ను నమ్ముకున్న ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని, ఆ అభిమాని వాలంటీర్ అయినా కూడా కాలర్ ఎగిరేసి అదిగో మా లీడర్, ఆయనే మా స్ఫూర్తి అని చెప్పే పరిస్థితి వస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన 1994లో తీసుకున్నా, 1999లో తీసుకున్నా, 2014లో తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో, టీడీపీ ఇచ్చిన ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో అధికారంలోకి రాకమునుపు రంగురంగుల కలర్లతో మేనిఫెస్టో ఉంటుంది. 650 పేజీలు, 650 హామీలు అంటాడు. ప్రతి సామాజిక వర్గానికి అంటాడు. మేనిఫెస్టో రంగురంగులుగానే ఉంటుంది ఎన్నికలు అయ్యేదాకా. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసి, మేనిఫెస్టో అన్నది ఏముంది, మేనిఫెస్టో అన్నది ఎక్కడుంది అని అంటే కనీసం వాళ్ళ వెబ్సైట్స్లో కూడా కనిపించుకోకుండా మాయం చేస్తా ఉన్న పరిపాలన చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూశాం. ఈ నిజాలన్నీ కూడా మన వాలంటీర్ల వ్యవస్థ అర్థం చేసుకొని ప్రజల కోసం, ప్రజలు మోసపోకూడదని, ప్రజల కోసం ప్రజలు మోసపోకూడదని బాబు మేనిఫెస్టో రంగుల్ని ప్రజలకు వివరించాలి, ప్రజల ముందు ఉంచాలి. ఇవన్నీ ప్రతి పేదవాడికి తెలియాలి, ప్రతి అక్క చెల్లెమ్మకు తెలియాలి, ప్రతి రైతన్నకు తెలియాలి. చంద్రబాబు మేనిఫెస్టోను ఏ ఒక్కరైనా కూడా నమ్మడము అనంటే బంగారు కడియం ఇస్తానన్నా పులిని నమ్మడమే అన్నది ప్రతి ఇంట్లో కూడా, ప్రతి పేదకు కూడా చెప్పాలి. పనిచేస్తున్న ప్రభుత్వం తరపున నిజాలు వివరించేందుకు, చంద్రబాబు బతుకేమిటో వివరించేందుకు, ప్రజల్లో బలం కానీ విశ్వసనీయత కానీ లేని చంద్రబాబు కూటమిని ఎదుర్కొనేందుకు మన సేవా సైన్యం వచ్చే 2 నెలలు ఓ యుద్ధానికి సిద్ధం కావాలి అని అడుగుతా ఉన్నాను ఈరోజు.
పేదవాడి భవిష్యత్ కోసం నిలబడడానికి